ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కార్మికుల రక్తాన్ని పట్టి పీడిస్తున్న పాలకులపై పోరాడాలని ఆటో జిల్లా డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, ఆటో యూనియన్ గౌరవాధ్యక్షులు ఎస్ జయచంద్ర, ఏఐటియుసి ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి శివ, ఐఎఫ్టియు ఆటో యూనియన్ కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆటో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్త్రీ శక్తి పథకాన్ని ఆహ్వానించడం జరిగింది, కానీ స్త్రీ శక్తి పథకం అమలు వల్ల ఆటో కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ఎక్కువ మంది ఆటో కార్మికులు డిగ్రీలు, పీజీలు చదువుకుని సొంత జీవనం కొనసాగిస్తున్నారని, ఆ జీవనం వల్ల కుటుంబాలను పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారని తెలిపారు. ఈ పథకం రావడం వల్ల 12 లక్షల కుటుంబాలు వీధిన పడుతున్నాయని, రవాణా రంగంలో తెచ్చిన మోటారు వెహికల్ చట్టంలో మార్పులు జీవో నెంబర్ 21 వల్ల ఆటో కార్మిక కుటుంబాలపై తీవ్ర పన్నుల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా మోటార్ వెహికల్ చట్టం మూలంగా పెనాల్టీల మీద పెనాల్టీలు వేసి కార్మికులు పొట్టగొడుతున్నారని వాపోయారు. మరోవైపు ఓలా, ఊబర్, ర్యాపిడో సర్వీసుల వల్ల కార్మికులకు భద్రత కరువవుతోందని, వీళ్ల వల్ల ఆటో కార్మికులకు నష్టం జరుగుతోందని తెలిపారు. వీరికి ప్రభుత్వ నిర్వహణలోనే ఒక యాప్ ఉండాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తానని, వాహనమిత్ర పథకం కింద ఎలక్ట్రికల్ ఆటోను 0% వడ్డీతో తీసిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీన తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 18వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు జి చిన్నబాబు, ఐఎఫ్టియు నగర కార్యదర్శి లోకేష్, ఆటో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు బాదుల్లా, వాసు, జిల్లా కోశాధికారి గోపి, జిల్లా సహాయ కార్యదర్శి మణి, ఆటో యూనియన్ నాయకులు రాము, దీప, ప్రమీల, రాజగోపాల్, లోకేష్, శ్రీనివాసులు, సురేష్, కుప్పయ్య, ప్రవీణ్, మురళి తదితరులు పాల్గొన్నారు. మనకు సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయకపోతే ఇవి ఏ సమస్యలు కూడా పరిష్కారం చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆడవాళ్లకు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు కట్టబోతా ఉంది. మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతిరోజు కూడా. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల కోసం 250 కోట్లు అంటే నెలకు వచ్చి 250 కోట్లు, అదేవిధంగా సంవత్సరానికి వచ్చి దాదాపు 1250 కోట్ల నుంచి 1400 కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులు అదనంగా ఈరోజు ఖర్చు పెడతా ఉంది. ఆటో కార్మికులు మొత్తం 13 లక్షల మంది పెట్టుకున్నా కూడా, 20,000 పెట్టుకున్నా కూడా 60 కోట్లు ఉంటే మనకు ఈజీగా మన డబ్బులు మనకు ఇవ్వడానికి అవకాశం ఉండేది. కానీ ఈ రోజు డబ్బులు లేవనే పేరుతో ఈరోజు విపరీతమైనటువంటి మద్యం తాగించి దాని నుంచి ప్రతి సంవత్సరం ఒక మందు షాపుల దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి వైన్ షాపుల నుంచి ఆదాయం 35,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. ప్రతి సంవత్సరం 35,000 కోట్ల రూపాయలు ఒక మందు ద్వారా ఆదాయం వస్తుంది, తాగే మందు ద్వారా. ఈరోజు ఒక ఎమ్మెల్యే జీతం, ఎంపీ జీతం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది ఎమ్మెల్యే జీతం. ఒకప్పుడు 2019లో ఎమ్మెల్యే జీతం ఎంత ఉండిందంటే, ఎమ్మెల్యే జీతం 1,40,000 రూపాయలు ఎమ్మెల్యే జీతం ఉండేది. ఈ రోజు స్టిల్ 2025 వచ్చే సమయానికి, అంటే చంద్రబాబు నాయుడు వచ్చే ప్రభుత్వం వచ్చే సమయానికి 2,45,000 రూపాయల జీతం పెరిగింది. అంటే 1,00,000 రూపాయలు ఈరోజు జీతం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ జీతం 1,85,000 రూపాయల నుంచి 3,25,000 రూపాయలకి ఎంపీ జీతం పెరిగింది. ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? మీ జీతాలు పెంచుకోవడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటా ఉన్నాయి. మా జీవితాలు బాగుపడడానికి మాకు ఇచ్చినటువంటి హామీలను మీరు ఎందుకని అమలు చేయను అని చెప్పి మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బులు ఆటోమేటిక్ గా పరిగెత్తుకుంటూ వస్తాయి. కొన్ని సౌకర్యాలన్నీ కూడా ఈరోజు విమానాల్లో తిరిగేటివి, లేకపోతే సపరేట్ ఫ్లైట్ చేసుకొని పోయేటివి. ఒక్కరోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంటే 12 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్కరోజు ఆయన 1 గంట సేపు ఒక సింగరాడ మీటింగ్ పెడితే 12 కోట్లు ఖర్చు అవుతుంది. ఆయన 5 మీటింగ్లు కాదనుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఆ డబ్బులన్నింటినీ కూడా వృధా అవుతా ఉంది. ఆ డబ్బులను ఆటో కార్మికులకు కేటాయించండి. ఆ డబ్బుల ద్వారా చాలా మంది కార్మిక కుటుంబాల్లో జీవనం కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా కొనసాగడానికి అవకాశం ఉంది. ఈరోజు చాలా మంది బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో 10,000 రూపాయలు ఉన్నటువంటి ఫీజు ఈరోజు 25,000 నుంచి 35,000, 40,000, 1,00,000 రూపాయల దాకా ఫీజులు వసూలు చేస్తాను. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేరు, ప్రైవేట్ స్కూల్స్ బిడ్డలు పంపిద్దామనుకుంటే విపరీతమైనటువంటి ఫీజులు. ఒకవైపు బుక్కులు ఫీజులు కట్టాల్సిందే, అదేవిధంగా డ్రెస్ పేరుతో ఫీజులు, ఇది అదే లేదు ప్రైవేట్ ఫీజులు. ప్రైవేట్ స్కూల్లో చదివించే బిడ్డలందరూ కూడా దాదాపు
స్టార్టింగ్ యూకేజీ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు చూసుకుంటే 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఈ రోజు బిడ్డను పెట్టి చదివించుకుంటా ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ అవే కనుక బాగుంటే మనం ఆ ప్రైవేట్ స్కూల్స్ పంపించాల్సినటువంటి అవసరమే లేదు. ఏ చిన్న ఉద్యోగం, నేను ఆటో దొరుకుంటున్నా, నా కొడుకు ఆటో దొరకకూడదు, కనీసం ఒక అటెండర్ జాబో లేకపోతే ఇంకో జాబో వస్తుందని చెప్పిన ఆశగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన ఆటో కుటుంబాల్లోనే చాలా మంది బిడ్డలు ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఫారిన్ పోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇతర ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది మన ఆటో స్టాండ్లలో ఆటోలు తోడుకుంటున్నటువంటి బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తే ఈ ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరమే ఏర్పడేది కాదు.